ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్, క్యాష్ మనకి బయటకు వచ్చే దాంట్లో ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. మనిషి జీవితంలో సినిమా ప్రభావం చాలా చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే సినిమా చూసేటువంటి ప్రజలు చాలామంది కూడా ఆ సినిమాలో వచ్చేటువంటి మంచిని కంటే చెడునే ఎక్కువ తీసుకొని బయట ఎన్నో క్రైమ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అటు హత్యలు, అదేవిధంగా ఎన్నో క్రైమ్లు, దొంగతనాలు, ఇలా సినిమా చూసే చాలామంది ప్రేరేపితమై ఎన్నో క్రైమ్లకు పాల్పడినటువంటి ఘటనలు మన గతంలో ఎన్నో చూసినాం. అయితే ఇందాక నేను చెప్పినట్టు మంచి కంటే ఎక్కువ చెడుని తీసుకుంటున్నారు సినిమాల నుండి. దానికి ఉదాహరణలే గతంలో కొన్ని క్రైమ్ ఘటనలు జరిగినాయి. దానికి ఉదాహరణలే వీటికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అయితే గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఇది కిక్ సినిమా లాంటి, ధూమ్ సినిమా లాంటి చాలా వచ్చినాయి. అలాంటి సినిమాలు చూసి చాలామంది కూడా దొంగలుగా మారి వాళ్ళ జీవితాలను కూడా మొత్తం నాశనం చేసుకున్నారు. చాలామంది కూడా ఇప్పటికీ రోడ్డు పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ జైల్లో పడి ఊసలు ఎక్కిస్తున్నారు. అలాంటి క్రైమ్ సినిమాలు చూసి ఆ విధంగా క్రైమ్ చేయాలనే ఆలోచన వచ్చి ప్రస్తుతం నేను హఫీజ్పేటలో ఉన్నాను. హైదరాబాద్లోని హఫీజ్పేటలోని మార్తాండ్ నగర్లో ఉన్నాను. ఈ మార్తాండ్ నగర్లో కాటమయ్య అనే ఒక విద్యార్థి డిగ్రీలోనే తను చదువు మధ్యలో మానేయడం జరిగింది. మానేసి ఈజీ మనకి అలవాటు పడ్డాడు. సో ఈ ఈజీ మనకి అలవాటు పడి తన ఫ్రెండ్ ఒకరిని మచ్చిక చేసుకున్నాడు. అదే హాస్టల్లో రామాంజనేయులు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ని మచ్చిక చేసుకున్నాడు. అయితే వీళ్ళు ఈజీ మనకి అలవాటు పడి ఏటీఎంలో దొంగతనం ఎలా చేయాలనే దానిపైన యూట్యూబ్లో వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలు చేసి సో వాళ్ళు ఒక చిప్ తయారు చేసుకున్నారు. అంటే కన్నులు దోచాయి అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది రీసెంట్గా. ఆ సినిమాలో హీరో సల్మాన్ చాలా వరకు కూడా ఏటీఎంలలో చాలా స్కామ్ చేస్తూ ఉంటారు. అంటే ఏటీఎం మిషన్కి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టకుండా మిషన్ నుండి డబ్బులు ఎలా వచ్చే దానిపైన ఆ సినిమాలో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. అదే తరహాలో కన్నులు దోచాయి అంటే సినిమా తరహాలోనే కాటమయ్య అదే తరహాలో ప్లాన్ చేసి ఒక చిప్ తయారు చేసుకున్నాడు. ఒక బ్లాక్ ఫిల్మ్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఒక బ్లాక్ ఫిల్మ్ ఒక రేకులాగా ఉంటుంది అన్నట్టు. సో ఎవరైతే ఏటీఎంకి వస్తారు, ప్రస్తుతం నేను ఒకసారి రోడ్ చూపెట్టు. సో ఇది మార్తాండ్ నగర్, హఫీజ్పేటలోని ఒక మార్తాండ్ నగర్ అనే ఒక ఏరియా ఇదంతా కూడా. సో ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఉండరు. మార్నింగ్ టైంలోనే అప్పుడప్పుడు మాత్రమే పబ్లిక్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఇక రాత్రి సమయం వచ్చేసరికి పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఎక్కువ ఉండరు, రద్దీగా ఉండదు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అయిపోతుంది ఇది. సో ఇలాంటి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కాటమయ్య. ఎంచుకొని వీళ్ళ పని ఏంటంటే, ఏదైతే ఇందాక అన్నానో ఏటీఎం మిషన్లకు వెళ్తారు. వెళ్ళి ఏదైతే ఒక బ్లాక్ ఒక ఫిల్మ్ అని చెప్పానో ఆ బ్లాక్ ఫిల్మ్ను ఆ లోపల అడ్డు పెడతారు. అయితే ఎవరైతే ఈ ఏటీఎం కార్డు లోపలికి వచ్చి వాళ్ళు ఏటీఎం కార్డు నెంబర్ కొట్టి వాళ్ళు డబ్బులు తీసుకునేటువంటి క్రమం ఉంటుందో అప్పుడు ఆ బ్లాక్ ఫిల్మ్ ఏదైతే ఉంటుందో అది అడ్డుపడుతుంది. ఆ కస్టమర్కి ఆ డబ్బులు రాకుండా ఆ బ్లాక్ ఫిల్మ్ అనేది అడ్డుపడుతుంది. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే మొన్న ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇది ఎస్బీఐ ఏటీఎం వద్ద ఇదే తరహాలో వాళ్ళు ప్లాన్ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్ రామాంజనేయులు బైక్ మీద రెడీ ఉన్నాడు. కాటమయ్య ఈ ఏటీఎం లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ ఫిల్మ్ అడ్డం పెట్టడం జరిగింది ముందే. సో చాలా మంది కూడా ఏటీఎం నెంబర్ కొట్టి డబ్బులు రాలేదని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాటమయ్య ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టుగా ఎంట్రీ ఇస్తాడు, లోపలికి వెళ్తాడు. ఆ బ్లాక్ ఫిల్మ్ తీసేసి అందులో నుండి ప్రీవియస్గా ఎవరైతే కస్టమర్లు ఏటీఎం కార్డు కొడతారో వాళ్ళు డబ్బులు రావో ఆ డబ్బులన్నీ కూడా తీసుకుంటాడు. సో ఇది వీళ్ళ పని. అయితే మొన్న రాత్రి ఒక కస్టమర్ వచ్చి ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి నెంబర్ కొట్టేసరికి అందులో నుండి డబ్బులు రావట్లేదు. ఏంది అని చెప్పేసి ఆగమాగం అయిపోయాడు. అయితే అప్పుడే బయట వాళ్ళకు అనుమానాస్పదంగా కొంతమంది కనిపించారు. వెంటనే ఆ కస్టమర్ ఏం చేసిండు, డయల్ 100కి ఫోన్ చేశాడు. డయల్ 100కి ఫోన్ చేయగానే మియాపూర్ పోలీసులు, ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి వస్తుంది ఈ మార్తాండ్ నగర్ హఫీజ్పేటది. సో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే పోలీస్ వాళ్ళు స్పందించడం జరిగింది. ఒకవేళ కనుక ఆ రోజు పోలీస్ వాళ్ళు డయల్ 100కి కాల్ చేసి లేట్గా వచ్చినట్టయితే జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ఆ డబ్బులు వీళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు. సో మియాపూర్ పోలీసులు వెంటనే రావడం జరిగింది. వచ్చేసరికి
లోపల అప్పటికే కాటమయ్య ఏదైతే ఆ డబ్బులు బ్లాక్ ఫిల్మ్ అడబెట్టిడో ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసిండు. అయితే పోలీసులు వచ్చే విషయాన్ని గమనించలేదు. రామాంజనేయులు బయట ఉన్నాడు కాబట్టి ఆ పోలీసులను చూసి పరారైపోయాడు. సో పోలీసులు వచ్చి ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి కాటమయ్య ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నాడు డబ్బులు వస్తాయని చెప్పేసి. సో వెనకాల పోలీసులు వచ్చింది అబ్జర్వ్ చేసుకోలేదు. వెనకే తిరిగి చూసేసరికి వెనకాల పోలీసులు ఉన్నారు. సో ఏం చేసేదో తెలియక పోలీసులకు పట్టబడ్డాడు ఆ కాటమయ్య. అయితే ఇదంతా కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. చదువు మధ్యలోనే ఆపేసిండు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్కి చెందినటువంటి కాటమయ్య డిగ్రీ మధ్యలోనే ఆపేసిండు. కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఇదంతా కూడా అతను సినిమాల ప్రభావం. సినిమా చూసి కనులు దోచాయంటే సినిమా లాంటి సినిమాలు చూసి ఆ సినిమాలో ఏ విధంగా అయితే క్రైమ్ చేస్తాడో సల్మాన్ హీరో, సో అదే తరహాలో ఒక చిప్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేసుకుని ఇదంతా ప్లాన్ చేసిండు. నేను ఇందాక చెప్పినట్టు సినిమాలో మంచి కంటే చెడునే ఎక్కువ తీసుకుంటున్నారు అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవాలి. గతంలో చాలా సినిమాలు చూసి ఎంతో మంది హత్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్రైమ్ చేసి ఎలా దొరకకుండా పారిపోవాలని చెప్పేసి మనం గతంలో చాలా చూసినాము. సో ఇతను కాటమయ్య మాత్రం ఎలా దొంగతనం చేయాలి, ఏటీఎంలో కార్డు పెట్టకుండా డబ్బులకు సంబంధించినటువంటి ఎలాంటి నెంబర్ లేకుండా కార్డు లేకుండా మిషన్ నుండి ఎలా డబ్బులు దొంగతించాలి అనే దానిపైన మంచి స్టడీ చేసిండు యూట్యూబ్లో. చేసి అదే తరహాలో చేయడం జరిగింది. అయితే పోలీసులు కాటమయ్యను పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత పోలీసులు ఇంకా సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కాటమయ్య ఉన్నాడో ఈ కాటమయ్య ఒక్కడే కాదు, వీళ్ళకి ఒక గ్యాంగ్ ఉందట. ఈ గ్యాంగ్ పని ఏంటిది? వీళ్ళకు ఏటీఎం మిషన్ లోపల కొన్ని కంపెనీలు ఉంటాయట. ఆ కంపెనీకి చెందినటువంటి మిషన్లు మాత్రమే వీళ్ళు ఎంచుకుంటారు. అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు మాత్రమే. అన్ని ఏటీఎంలలో ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏటీఎంలో మాత్రమే వీళ్ళు వెళ్తారు. సో అదే చేయడం జరిగింది ఈ కాటమయ్య, అదేవిధంగా గ్యాంగ్ అంతా కూడా. ఈ అక్టోబర్ నెల నుండి ఈ 2-3 నెలలు గడిచిన కేవలం 2-3 నెలల్లోనే 10 లక్షల పైచీలకు వీళ్ళు ఏటీఎం మిషన్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. సో ఒక్కసారిగా పోలీసులు కూడా కాటమయ్య చెప్పిన దాన్ని విని షాక్ గురైనటువంటి సందర్భం నెలకొంది. అయితే చాలా మంది కూడా ఏటీఎంలో కార్డు పెట్టి నెంబర్ కొట్టేసరికి డబ్బులు రాకపోయేసరికి చాలా మంది ఏమనుకుంటారు, మిషన్ ప్రాబ్లం అని చెప్పేసి సంబంధిత అక్కడికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. సో లేకపోతే ఒక 2-3 డేస్లో అమౌంట్ వెనక్కి పడతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ఇది ఒక కాటమయ్య ఈ వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ చేసినటువంటి పని అనేది చాలా మంది కూడా తెలియలేదు. కేవలం ఈ 2-3 నెలలనే ఈ బ్లాక్ ఫిల్మ్లు అడ్డుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ హైదరాబాద్ కాదు, గ్యాంగ్ అంతా కూడా చుట్టుపక్కల చాలా ఉందట. వీళ్ళ పని ఇదే. ఏటీఎం మిషన్లలో ఒకే ఒక కంపెనీకి చెందినటువంటి మిషన్లనే వీళ్ళు ఎంచుకుంటారు. ఆ ఏటీఎంలోకి మాత్రమే వెళ్తారు. ఆ ఏటీఎంలో ఆ కంపెనీ మిషన్ ఉందా లేదా అని చూస్తారు. ఆ కంపెనీ మిషన్ ఉన్నట్టయితే ఆ ఏటీఎంని ఎంచుకుంటారు. ఆ ఏటీఎంని ఎంచుకొని వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. ఎవరెవరు ఎప్పుడు కస్టమర్లు వస్తున్నారు, ఎప్పుడు డబ్బులు కొడతా ఉన్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బులు ఎక్కడ విత్డ్రా చేస్తారు, ఎక్కువ డబ్బులు ఎక్కువ వేస్తారని చెప్పేసి వీళ్ళు చూస్తారు. ఆ ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కంపెనీ మిషన్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని ముందే వెళ్ళి బ్లాక్ ఫిల్మ్ అడ్డు పెడతారు. ఆ కస్టమర్ వచ్చి డబ్బులు కొడతాడు. కొట్టేసరికి అందులో డబ్బులు బయటకు రావు. సో ఆ డబ్బులు ఆ కస్టమర్ వెళ్ళిపోగానే కాటమయ్య ఇందాక నేను చెప్పినట్టు ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ ఫిల్మ్ తీసి ఆ డబ్బులు తీసుకుని వెళ్తాడు. కేవలం 2-3 నెలల్లోనే 10 లక్షల పైచీలకు వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ కావడం జరిగింది. అంటే సినిమాల ప్రభావం ఎంత వరకు చూపిస్తుంది అనేది మనకి ఈ కాటమయ్య యొక్క ఘటన చూస్తే అర్థమవుతుంది. సో సినిమాలో మంచి కూడా చూపిస్తారు కదా, మరి మంచిని ఎందుకు తీసుకోరంటే జనాలు మరి అట్లా అయిపోతున్నారు. సో చెడు వ్యసనాలకు అలవాటు పడడం, లేదంటే ఈజీ మనకు అలవాటు పడి ఇలాంటి సినిమాలు వచ్చేటువంటి క్రైమ్ సీన్లను చూసి ఇట్లా చేస్తూ ఉన్నారు. సో గతంలో కూడా మనం చాలా చూసినాం, ఎంతో మంది హత్యలు చేసారు. ఆ హత్య ఎట్లా చేసినాం అని చెప్తే గతంలో ఒక పలానా సినిమా చూసి ఆ సినిమా తరహాలో హత్య చేసినా దొరకద్దని చెప్పేసి ఆ రకంగా స్కెచ్ చేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా మంది నిందితులు కూడా. ఈ దొంగతనం ఎలా చేసినాం అని చెప్తే పలానా ఒక సినిమా చూసినా ఆ సినిమాలో హీరో లేదంటే విలన్ ఇట్లా చేసిండు, సో నేను కూడా అదే తరహాలో చేద్దామని ప్రయత్నించిన దొరికిపోయినా అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, సినిమాలో చూసి సో సినిమా ప్రభావం ప్రజల పైన ముఖ్యంగా యువత పైన ఎంతలా ప్రభావం చూపిస్తుందో, ఏ విధంగా ప్రేరేపిస్తుందో అనేది మనకు ఈ ఘటన మియాపూర్లోని హఫీజ్పేట్లో ఉన్నటువంటి మార్తన్ నగర్లో ఈ ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తానికైతే రామాంజనేయులు అతనితో కాటమయ్యతో ఉన్నటువంటి రామాంజనేయులు ప్రస్తుతం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సో కాటమయ్యతో పాటుగా ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 లక్షల పైచీలకు అందరి పేద ప్రజలు. సో ముఖ్యంగా ఏటీఎంలో ఎవరు దాచుకుంటారు డబ్బులు, ఎవరు దాచుకుంటారు? ఎందుకంటే ఏటీఎంలో బ్యాంకులో పెడితే అక్కడ
భద్రంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈడ కూడా దొంగలు తీసుకెళ్తుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎక్కడ డబ్బుల్ని భద్రపరచుకోవాలనే దాని మీద డైలమాలు ఉంటున్నారు ప్రజలైతే. సో ఏటీఎం దగ్గర ఇక్కడ ఈ ఏటీఎం దగ్గర అనేది ఎక్కువ సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇది జరిగినట్టుగైతే తెలుస్తా ఉంది. సో ఎక్కడైతే ఏటీఎంలు ఉంటాయో, ఎక్కడైతే బ్యాంకులు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంచాలి. ఆ సెక్యూరిటీ కూడా చాలా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలి అనే విధంగా కూడా చాలా మంది బయట సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏదైతే ఏటీఎం ఉందో ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ఎక్కువ లేకపోవడం వల్లే ఈ చోరికి కటమే ఎత్తించినట్టుగైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి సినిమాల ప్రభావం వల్లే ఇది జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా కనులు దోచాయంటే సినిమాలో సల్మాన్ చేసినట్టుగా ఆ సినిమా ప్రేరేపించుకొని ఈ కాటమయ్య ఈ చోరీకి ఎత్తించినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ చెప్ప ప్రవీణ్తో అనిల్, విశ్వం టీవీ, హఫీజ్పేట్, మార్తన్ నగర్ నుండి. ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్, క్యాష్ మనకి బయటకు వచ్చే దాంట్లో ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది.